జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలి, పేదవాడు కూడా డాక్టర్లు కావాలి అనే ఉద్దేశంతో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి పని, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి, ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మరి ఆసుపత్రి కూడా బోధన ఆసుపత్రి కూడా ఉండాలి. ఈ రెండు కనుక ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డ డాక్టర్ల ఏదో అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందుతున్న ఉద్దేశంతో 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా మరి కాలేజీల్ని కట్టి మొదలుపెట్టాం. ఆ 7 మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు కూడా చేరారు. అంటే పేద డాక్టర్లు కూడా చదువుకోవడానికి మరి మొదలుపెట్టారు. దాంతోపాటు మిగిలిన 10 మెడికల్ కాలేజీల్లో 2 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే స్థాయిలో మరి ఒక 5 మెడికల్ కాలేజీలు 4 మెడికల్ కాలేజీలు మరి వివిధ స్థాయిలో ఉంటే మరి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి కొడుకు కావచ్చు, మరి కూటమిలో ఉండే పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరూ కూడా కూడబలుక్కొని పేదవాడికి డాక్టర్ విద్య అవసరం లేదు, పేదవాడి ఆరోగ్య విషయంలో మేము పట్టించుకునేది లేదు అని ఈ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ వాళ్ళని వ్యాపారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ప్రజలకే ఉపయోగపడాలి, ప్రజలు ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి 1 కోటి సంతకాల సేకరణ చేసి వాటిని ఈ రాజ్యాంగ అధినేత గవర్నర్ గారికి సమర్పించి గవర్నర్ గారి ద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఈరోజు 1 కోటి సంతకాలు కాదు, అంతకు మించి అంటే సుమారు 1,50,00,000 వరకు మరి ఈ సంతకాలు ప్రజలు స్వచ్ఛందంగా, పార్టీలు చూడలేదు, ఎవరు కూడా అందరు విఘ్నత ఉన్న ప్రతి ఒక్కరూ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ సంతకాల సేకరణ చేసే టైంలో గ్రామ స్థాయిలోకి వెళ్ళి గ్రామ ప్రజలకి రచ్చబండ కార్యక్రమాల ద్వారా తెలియజేసి ఈ విధంగా ప్రజల సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చే సంతకాలు పెట్టారు. మరి ఆ సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని కూడా బాక్సుల్లో పెట్టాం. ఈ బాక్సులన్నీ కూడా ర్యాలీగా ఇప్పుడు వచ్చాము. ఇక్కడి నుంచి జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా చేర్చడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈ 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ గారికి చేర్పిస్తాం. జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.